తిరుపతి జిల్లా పేరూరు పంచాయతీలో టీడీపీ వైసీపీ బ్యానర్ల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్కు అనుమతి లేదంటూ పంచాయతీ సిబ్బంది తొలగించేందుకు ప్రయత్నించింది. దీంతో వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. టీడీపీ జనసేన బ్యానర్ల విషయంలో అధికారులు స్పందించలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన చర్చల అనంతరం పంచాయతీ కార్యదర్శి బ్యానర్కు అనుమతి ఇవ్వడంతో వైసీపీ నేతలు ఆందోళనను విరమించారు. తిరుపతి జిల్లా పేరూరు పంచాయతీలో టీడీపీ వైసీపీ బ్యానర్ల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్కు అనుమతి లేదంటూ పంచాయతీ సిబ్బంది తొలగించేందుకు ప్రయత్నించింది. దీంతో వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. టీడీపీ జనసేన బ్యానర్ల విషయంలో అధికారులు స్పందించలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన చర్చల అనంతరం పంచాయతీ కార్యదర్శి బ్యానర్కు అనుమతి ఇవ్వడంతో వైసీపీ నేతలు ఆందోళన విరమించారు. తిరుపతి జిల్లా పేరూరు పంచాయతీలో టీడీపీ వైసీపీ బ్యానర్ల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్కు అనుమతి లేదంటూ పంచాయతీ సిబ్బంది తొలగించేందుకు ప్రయత్నించింది. దీంతో వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. టీడీపీ జనసేన బ్యానర్ల విషయంలో అధికారులు స్పందించలేనని వైసీపీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్. థ్యాంక్ యూ వైశాలి. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పేరూరు పంచాయతీలో కూడా ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు, ఫ్లెక్సీల గొడవ ఏదైతే ఉందో ముదిరి పాకాన పడింది. అయితే ఇవాళ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి అతని యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున అభిమానులు కూడా
ఆ బ్యానర్లు అయితే ఈ యొక్క పేరూరు కూడలి వద్ద అయితే ఏర్పాటు చేశారు. పేరూరు కూడలి వద్ద ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లు తొలగించాలనేటువంటిది ఈ యొక్క ఆ పేరూరు పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బ్యానర్లు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతానికైతే చేరుకున్నారు. ఆ యొక్క బ్యానర్లు తొలగించేటువంటి ఆ క్రమంలో కూడా వైసీపీ సంబంధించినటువంటి నాయకులు, ఈ యొక్క పార్టీ కార్యకర్తలు కూడా, అభిమానులు వీళ్ళందరూ కూడా పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే 3 నెలల నుంచి రోడ్డుకు అడ్డంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు ఉన్న పట్టించుకున్నటువంటి పంచాయతీ అధికారులు ఇవాళ మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి పుట్టినరోజు క్రమంలో కూడా బ్యానర్లు ఏర్పాటు చేస్తే తొలగించాల్సిన అవసరం ఏముందనేటువంటిది ఈ యొక్క పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బందిని ప్రశ్నించారు. అక్కడికి వచ్చినటువంటి పంచాయతీ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ కూడా నిలదీయడం జరిగింది. ఈ యొక్క ఉద్రిక్తకు దారి తీసినటువంటి వాతావరణాన్ని సర్దిమణిగించడంలో ఈ యొక్క మనకు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క పేరూరు కూడల వద్దకైతే చేరుకోవడం జరిగింది. చేరుకొని వీరిద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం అయితే జరిగింది. మొత్తం మీద బ్యానర్లు తొలగించాలనేటువంటిది ఈ పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బంది పూర్తిగా కూడా బ్యానర్లు తీసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ఒప్పుకోము. ఆల్రెడీ ముందు 3 నెలలుగా ఉన్నటువంటి టీడీపీ బ్యానర్లు కూడా తొలగించాలనేటువంటిది పెద్ద ఎత్తున వీళ్ళు అక్కడ చూపిస్తూ కూడా ఆరోపించినటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఇరు వర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున రగడైతే చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంత రగడ జరుగుతూ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరూ కూడా ఆ యొక్క ప్రాంతంలో లేకపోవడం ఆశ్చర్యకరం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బందితో పూర్తిగా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మాట్లాడినటువంటి ఆ తరువాత పూర్తిగా పంచాయతీ సెక్రటరీ రెడ్డి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో తన కార్యాలయానికి పిలిపించుకుని పూర్తిగా ఈ యొక్క బ్యానర్లు సాయంత్రం 5 వరకు ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక అధికారికంగా ఒక ఉత్తర్వును అయితే జారీ చేయడం జరిగింది. ఆ క్రమంలో పూర్తిగా తొలగించకుండా కూడా ఆ యొక్క బ్యానర్లు అక్కడే ఉండేటట్టుగా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు అడగడంతో కూడా ఆ పంచాయతీ కార్యదర్శి పూర్తిగా కూడా వారికి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అంతటితో పూర్తిగా వ్యవహారం అయితే సద్దుమణిగింది. అక్కడ నుంచి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా పోలీసులు పూర్తిగా అక్కడ నుంచి వెనుదిరగడం జరిగింది. అయితే మొత్తం మీద జరిగినటువంటి ఈ యొక్క వ్యవహారం మనం చూసుకున్నట్టయితే 3 నెలలుగా జరిగినటువంటి ఈ యొక్క బ్యానర్ల వివాదం ఏదైతే ఉందో ఆ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు పూర్తిగా కూడా రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. వచ్చేపోయేటువంటి వాహనాలకు కూడా తీవ్ర ఇబ్బంది అయితే కలుగుతూ ఉంది. అటువంటి బ్యానర్లను తొలగించకుండా తమ నాయకునికి సంబంధించినటువంటి బ్యానర్ ను ఏర్పాటు చేసిన క్రమంలో కూడా ఈ యొక్క పంచాయతీ సిబ్బంది తొలగించడాన్ని పూర్తిగా కూడా వీళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు అయితే చేశారు. మొత్తం మీద పూర్తిగా ఎట్టికేలకు దిగి వచ్చినటువంటి పంచాయతీ సిబ్బంది పూర్తి స్థాయిలో సాయంత్రం 5 గంటల వరకు కూడా బ్యానర్ ఏర్పాటు చేయాలి, ఆ పైన ఏర్పాటు చేయకూడదు అనేటువంటి ఉత్తర్వులు జారీ చేయడంతో కూడా పూర్తిగా వ్యవహారం సద్దుమణిగింది. శాలిని. థ్యాంక్ యూ రామ్.